ఓపెన్ టాక్కి స్వాగతం. ఎన్నికల దగ్గర పడే కొంది ఆంధ్రప్రదేశ్లో నోట్ల కట్టలైతే విచ్చలవిడిగా బయటపడుతున్నాయి. తాజాగా నెల్లూరు ఉమ్మడి జిల్లాలో కోట్ల రూపాయల నోట్ల కట్టలైతే బయటపడటం జరిగింది. ఒక చోట రెండు చోట్ల కాదు, దాదాపు 5-6 ప్రాంతాల్లో పోలీసులు జరిపిన సోదాల్లోనైతే 12,46,00,000 రూపాయలు బయటపడటం, అవి కూడా బ్యాంకు నుంచి డ్రా చేసుకొస్తున్నటువంటి సీల్ నోట్ల కట్టలుగా ఉండటంతో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనే ఇదొక సంచలన విషయంగా మారింది. ఆల్రెడీ నిన్న కడపకు సంబంధించి 30 కంటైనర్లలో ఏదైతే తరలిస్తున్నారని దాన్ని కేంద్ర భద్రతా బలగాలు ఆల్రెడీ అడ్డుకున్నాయని చెప్పి వార్త మనం ఒకసారి చూసాం. దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. అయితే అందులో ఏముంది, డబ్బు ఉందా లేదా, విలువైన వస్తువుల్ని పోటు దాటిస్తున్నారా, ఆ దేశం దాటిస్తున్నారా అనే విషయం మీద ఇప్పటివరకు కూడా మనకు స్పష్టత రాలేదు. సో ఆ ఘటన మరొక ముందే ఇప్పుడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఈ రకంగా దాదాపు 5-6 ప్రాంతాల్లో కోట్ల రూపాయలు డబ్బు బయటపడటం, దానికి సంబంధించి ఎక్కడా కూడా లెక్కపత్రాలు లేకపోవటం, వారందరూ కూడా అనుమానాస్పదంగా దొరకటం, అది కూడా పోలీసులు పక్కా ఇన్ఫర్మేషన్తో రైడ్స్ చేసి పట్టుకోవడంతో ఇప్పుడు ఇదొక హాట్ టాపిక్గా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ డబ్బు ఎందుకు నియోజకవర్గాలకు చేరుతుంది అంటే, ఇంకా 2 నెలలు కూడా ఎన్నికలు లేని సమయంలో ఎప్పటి నుంచే డబ్బు మొత్తాన్ని కూడా ఆయా నియోజకవర్గాలకు చేర్చే ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 2 నియోజకవర్గాల్లో కీలకంగా చేసినటువంటి తనిఖీల్లోనైతే 12 కోట్ల రూపాయలకు పైగా డబ్బునైతే పట్టుకోవడం జరిగింది. ఆ డబ్బు మొత్తాన్ని కూడా పోలీసులే ఆ ప్రెస్ ముందు పెట్టి ఏం జరిగింది అనేది వివరించారు. అయితే డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుంది, దీని వెనక ఎవరున్నారనే విషయాలను మాత్రం పోలీసులు ఇప్పటి వరకు బహిర్గతం చేయలేదు. మరి విచారణలో ఆ విషయాలు తెలిసిందా లేదా, తెలియాల్సి ఉందా అనే విషయం ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. బట్ కోట్ల రూపాయల నోట్ల కట్టలు బయటపడటం అనేది నెల్లూరు సిటీలోనే కాదు, దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారింది. ప్రధానంగా ప్రతిపక్షాల ఆరోపణ, వైసీపీ నేతలందరూ కూడా డబ్బుని ఏదైతే బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బు ఉందో ఆ మొత్తాన్ని కూడా క్యాష్ రూపంలోకి మార్చి నియోజకవర్గాలకు చేర్చి జాగ్రత్త చేస్తున్నారు అనేది ప్రధాన ఆరోపణ. రైళ్లు, బస్సులు, ఆటోలు, కార్లని సంబంధం లేకుండా అటు ప్రభుత్వ వాహనాలు కానివ్వండి లేదా ప్రైవేటు వాహనాలు కానివ్వండి, ఎక్కడికక్కడ ఇప్పుడు ముబ్బడిగా డబ్బు దొరకటం అనేది ఇప్పుడు నెల్లూరులోనే ఒక హాట్ టాపిక్ అయితే మారింది. కేవలం నెల్లూరుతోనే ఆగుతుందా అంటే అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ పరిస్థితి కనపడే అవకాశం ఉంది. సాధారణంగా ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత డబ్బు ట్రాన్స్ఫర్ అవ్వకుండా చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తారు. సో అలాంటి పరిస్థితి భవిష్యత్తులో ఏర్పడుద్దు కాబట్టి అప్పుడు డబ్బు రవాణా చేయడం కష్టంగా మారుతుంది, అలాగే విత్డ్రా చేయడం కూడా కష్టంగా మారుతుంది. కాబట్టి ఎప్పటి నుంచే కొద్దిగా విత్డ్రా చేసి మొత్తాన్ని కూడా ఒక చోటకి చేర్చాలని చేస్తున్నట్టు తెలుస్తుంది. దాదాపు 4-5 ప్రాంతాల్లో జరిగిన ఈ రైడ్స్లో 12 కోట్లు పట్టుబడ్డాయి. 14 మంది అనుమానితులను అయితే అదుపులోకి తీసుకున్నారు. ఆ డబ్బుని ఎవరైతే రవాణా చేస్తున్నారో వారిని అయితే అదుపులోకి తీసుకున్నారు. బట్ అదుపులోకి తీసుకున్న పోలీసులు వారందరినీ స్టేషన్ బెయిల్ మీద వదిలేయడం కూడా ఇప్పుడు పలు అనుమానాలకు దారిచ్చింది. ఎందుకంటే దీని వెనక వైసీపీ నేతల హస్తం ఉండుంటుంది. ఆ ఒత్తిడి తీసుకువచ్చి వారిని స్టేషన్ బెయిల్ మీద విడుదల చేయించుంటారనే ప్రధాన ఆరోపణ కూడా ఉంది. మరి ఇది అవునా కాదా అనేది పోలీసులే చెప్పాలి. బట్ పట్టుకుని మరి విచారణ చేయకుండా స్టేషన్ బెయిల్ మీద ఎందుకు వెళ్ళారు, అసలు ఈ డబ్బు ఎక్కడి నుంచి వీరు డ్రా చేశారు, వీళ్ళు డ్రా చేశారా లేదా ఎవరైనా ఇస్తే వీళ్ళు పట్టుకొస్తున్నారా, ఎక్కడికి చేర్చమని చెప్పి వీళ్ళకి ఆదేశాలు ఇచ్చారు, సో చేర్చినందుకు వీళ్ళకున్న ఇదేంటి, ఈ మధ్యలో ఉన్న వ్యక్తులు ఎవరు, ఇలాంటి ఏ విషయాలను కూడా ఇప్పటి వరకు పోలీసు అధికారులు బయట పెట్టలేదు. ఎందుకంటే అనేక అనుమానాలు ఉన్నాయి. దీని వెనక ఏ పార్టీ నేతలైనా ఉండొచ్చు. అయితే ఇంత బహిరంగంగా తరలిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అధికార పార్టీ నేతల హస్తం ఉంటుంది అనేది ప్రధాన అనుమానం. అదే సమయంలో వారందరినీ స్టేషన్ బెయిల్ మీద వదిలేశారు అంటే అధికార పార్టీ నేతలు ఒత్తిడి వచ్చి ఉంటుంది అనేది కూడా ప్రధానంగా అనుమానం. సో ఎక్కడ ఎంత డబ్బు పట్టుకున్నారని చూద్దాం. ఎందుకంటే ఒక చోట కాదు, దాదాపుగా 4-5 చోట్ల అయితే రైడ్ చేసి పట్టుకున్నారు. పట్టుకున్న డబ్బు మొత్తాన్ని కూడా పోలీసులే స్వయంగా బయట పెట్టారు. ఇందులో దాపరికం ఏమీ లేదు. పోలీసులే మొత్తం సీల్ నోట్ కట్టలు ఏదైతే బ్యాంకు నుంచి మనం డ్రా చేసుకుని వస్తామో ఆ మొత్తం కూడా ఉన్నాయి. మరి వివిధ బ్యాంకుల నుంచి డ్రా చేసి ఉంటారనే అనుమానం కూడా ఉంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 12,46,40,000 రూపాయలను అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఒక్క ప్రాంతంలోనే కాదు, వివిధ ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్నారు. అందులో ఒకటి నెల్లూరు సిటీ నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 5 కోట్ల రూపాయల 83 లక్షలు అయితే స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు సిటీలో ఇంత డబ్బు పట్టుబట్టడం, అది కూడా ఎన్నికలకు ముందు సమయంలో పట్టుబట్టడంతో నెల్లూరు సిటీ మొత్తం కూడా ఒకసారిగా అలజడి రేగిందని చెప్పొచ్చు. అయితే దొరికింది కొండంత, దొరికింది గోరంత, దొరగాల్సింది కొండంత అనే అనుమానాలు కూడా అయితే చాలా ఉన్నాయి. ఇక ఆ డబ్బును కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఏదైతే పోలీసులందరూ కూడా మొత్తంగా పేర్చడం జరిగింది. ఇక ఇదే సమయంలో వెంకటాచలం టోల్ ప్లాజా ఏదైతే టోల్ గేట్ ఉంటుందో, వెంకటాచలం టోల్ గేట్ వద్ద ఒక వాహనం నుంచి 1,50,00,000 రూపాయల 40,000 రూపాయలను అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో ఈ మొత్తానికి కూడా ఎక్కడా లెక్క పత్రాలు లేవు. ఇక్కడే కాదు, వేరొక ప్రాంతంలో కూడా గూడూరులో
5,13,00,000 గూడూరు ప్రాంతంలో స్వాధీనం చేసుకుంటుంది. అంటే ఇటు గూడూరు కానివ్వండి, అటు వెంకటాచలం టోల్గేట్ కానివ్వండి, ఇటు నెల్లూరు సిటీ కానివ్వండి, ఇలా దాదాపుగా 3 ప్రాంతాలలో కలిపి ఇంకా కొన్ని ప్రాంతాల్లో కూడా కొద్దిగొత్తం దొరికినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా 12 లక్షల రూపాయలు అయితే 12 కోట్ల రూపాయలను అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తాన్ని కూడా మేము ఇన్కమ్ ట్యాక్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం, వాళ్ళే విచారణ చేస్తారని చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు ఇంత మొత్తం ఒక్కసారిగా వచ్చింది? ఆల్రెడీ నిన్న కడపలో 30 కంటైనర్లు ఆపారు, అందులో నగదు ఉందనే వార్త రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాగా హల్చల్గా మారింది. ఆ ఘటన మరొక ముందే మరొకసారి డబ్బు బయటపడిందంటే ఎస్, రాష్ట్రం మొత్తం కూడా డబ్బు డంపింగ్ జరుగుతుంది. అయితే ఇది రాష్ట్రంలోని నగదా లేదా రాష్ట్రం బయట నుంచి వచ్చిందా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో వివిధ బ్యాంకుల నుంచి డ్రా చేసి మొత్తాన్ని ఒక చోటకి చేరుస్తున్నారా, లేదా ఇతర రాష్ట్రాల్లో మొత్తాన్ని కూడా మార్చేసి ఆ రాష్ట్రానికి చేరుస్తున్నారా అనే విషయం మీద కూడా ఇప్పటికీ స్పష్టత రాలా. వాస్తవానికి ఆ 14 మందిని కన్నా పోలీసులు గట్టిగా విచారించుంటే కొన్ని వాస్తవాలు దొరికేవి. బట్ వాళ్ళందరూ కూడా స్టేషన్ బెయిల్ మీద బయటికి వెళ్ళిపోవడం జరిగింది. లెక్కపత్రాలు లేకుండా, సాధారణంగా ఎవరైనా లెక్క లేకపోతే 1,00,000, 2,00,000, మహా అయితే 10 లక్షల వరకు ట్రాన్స్ఫర్ చేయగలరు, లేదా 10 లక్షల వరకు పట్టుకుని తిరగలరు. బట్ ఇక్కడ 12 కోట్ల రూపాయలకు పైబడి నగదు, అది కూడా ఒక్కొక్క ప్రాంతంలో బల్క్ 4-5 కోట్ల రూపాయలు బయటపడటం, రూపాయికి కూడా అందులో లెక్క లేకపోవడం, ఏ దానికి కూడా అంటే ఒకవేళ బ్యాంకు నుంచి విత్డ్రా చేసినప్పటికీ కూడా దానికి సంబంధించిన రసీదులు ఉండాలి, లెక్కలు ఉండాలి. నేను పలానా చోట విత్డ్రా చేశాను, పలానా చోటకి తీసుకెళ్తున్నానని చెప్పాలి. బట్ ఆ బ్యాంకు నుంచి విత్డ్రా చేసిన రసీదులు కూడా వీళ్ళ దగ్గర దొరకలేదు. అంటే బ్యాంకుల్లోనే డ్రా చేశారా, లేదా రాష్ట్రం దాటి తీసుకొచ్చిన తర్వాత దాన్ని నియోజకవర్గాలకు చేరుస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇదంతా ఒక ముఠాకి చెందిన అనుమానంగా కూడా కలుగుతుంది. ఎందుకంటే ఒకే ముఠా పార్టులుగా విడిగిపోయి కొంచెం కొంచెం మొత్తాన్ని అయితే చేరుస్తున్నారనే అనుమానం కూడా కలగడం జరిగింది. ఎందుకంటే ఒకేసారి బల్క్ అమౌంట్ దొరకడం కంటే ఇలా విడివిడిగా తీసుకెళ్తే దొరికినా ఒక చోట 2 చోట్ల దొరికినా అది చిన్న అమౌంట్గానే దొరుకుతుంది, పెద్ద అమౌంట్గా దొరకదు. ఆ ఉద్దేశంతో చేసినట్టు తెలుస్తుంది. బట్ పోలీసులు పక్కా సమాచారంతోనే రైడ్ చేశారనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే దాదాపు 4-5 ప్రాంతాల్లో రైడ్స్ చేసి పట్టుకోవడం జరిగింది, ఒక ప్రాంతంలోనే కాదు. దీని వెనక ఖచ్చితంగా అధికార పార్టీ నేతల హస్తం ఉండి ఉంటుంది. అది అధికార పార్టీ నేతల వాళ్ళకి చెందిన అమౌంట్ అయి ఉంటుంది. 100కు 200% ఎన్నికల నిమిత్తం నియోజకవర్గాలకు చేరుస్తున్నట్టుగానే ప్రతిపక్షాలు అయితే ఆరోపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని బయట పెట్టాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. బట్ వాళ్ళు మాత్రం స్టేషన్ బెయిల్ మీద వదిలేశారు. అమౌంట్ గురించి మాత్రమే చెప్పడం జరిగింది, కానీ ఆ అమౌంట్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎక్కడికి తీసుకువెళ్తున్నారు, ఈ తెచ్చిన వ్యక్తులకు ఇచ్చిన వ్యక్తులకు ఏమైనా సంబంధం ఉందా, దీని వెనక రాజకీయ పలుకుబడి కానీ లేదా రాజకీయ నేతల హస్తం కానీ ఏమైనా ఉందా అనే విషయాలను ఇప్పటివరకు పోలీసులు అయితే బహిర్గతం చేయలేదు. మరి ఎందుకు చేయలేదు అనేది పోలీసులే చెప్పాలి. అయితే దీన్ని ఇన్కమ్ ట్యాక్స్కి అప్పచెప్తున్నామా అని చెప్పినప్పటికీ కూడా తెచ్చిన వ్యక్తులను కనీసం విచారించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. మరి అధికార పార్టీ నేతలు ఒత్తిడితోనే వదిలేశారనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఏది ఏమైనా ఎన్నికల దగ్గర పడుతున్న వేళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల ఇలా కోట్ల రూపాయల నోట్ల కట్టలు లెక్కపత్రాలు లేకుండా బయటపడటం అనేది పలు అనుమానాలకు తావిస్తుంది. వచ్చే ఎన్నికల నేపథ్యంలోనే నియోజకవర్గాలకు నిధుల మొత్తాన్ని కూడా ఇప్పుడే చేరుస్తున్నారు అధికార పార్టీ నేతలు అని చెప్పి ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. మరి ఇప్పుడు నెల్లూరులో దొరికినటువంటి 12 కోట్ల రూపాయలకు కూడా పోలీసులు కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఈ నిధుల వెనుక ఎవరు ఉన్నారనేది బహిర్గతంగా ప్రజల ముందు ఉంచాలి.